అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను ఆలూ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ కూడా. ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మిరియాలు 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత సోంపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సోంపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత దాల్చిన చెక్క చిన్నది వేసుకోవాలి. లవంగాలు 3, యాలకులు ఒక 3 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ఏ మసాలా పొడి యాడ్ చేయాల్సిన పని లేదండి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి ఇలా మధ్యకి కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ బంగాళదుంపలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ క్యారెట్ కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యారెట్ మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేవచ్చు. తర్వాత బాగా కలుపుకొని జీడిపప్పు ఒక 4-5 వేసుకోవాలి. జీడిపప్పు అయినా వేసుకోవచ్చు, లేదంటే వేరుశనగ గుళ్ళు అయినా వేసుకోవచ్చు. ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని బంగాళదుంప ఉడికేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. బంగాళదుంప ముందుగా ఆయిల్లో కూడా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చండి. బంగాళదుంప ఉడికిపోయింది. మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. రెండు 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ ఉడికించి తీసుకోవాలి. 250 గ్రామ్స్ ఉంటుందండి రైస్. నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ 250 గ్రామ్స్ రైస్కి కరెక్ట్గా సరిపోతాయి. తర్వాత ఎండు కొబ్బరి పొడి ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ముందు మనం వేసుకున్నాం కదా, చూసుకొని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి, అంతా మిక్స్ అయ్యేలాగా. ఇందులో మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసాం కదండి. వీటి ఫ్లేవరు రైస్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా, సింపుల్గా, కడుపుకి ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా సరే లంచ్లోకి సింపుల్గా ఇలా పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దలైనా సరే ఎవరైనా తినొచ్చు. చాలా బాగుంటుంది రైస్. ఇందులోకి పెరుగు చట్నీ అయినా బాగుంటుంది, లేదంటే ఇలాగే డైరెక్ట్గా తినేవచ్చండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది ఆలూ రైస్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.